నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న అంటున్నారు. సార్ చెప్పండి, పోయినసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు, గట్టి ఓటు ఇచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారు. ఏ విధంగా ఉండబోతుంది? నేను ఏ పార్టీ నుంచి వచ్చినా ఎలా వచ్చినా ఓటర్లు మాత్రం వాళ్ళే. ఓటర్లు మాత్రం పట్టభద్రులే. కాబట్టి ఆ పట్టభద్రులు నిర్ణయం తీసుకుంటే, ఆ పట్టభద్రులు మా ప్రతినిధిగా తీన్మార్ మల్లన్న మండలంలో ఉండాలనే నిర్ణయం తీసుకుంటే భారీ మెజారిటీ ఉండబోతోంది. ఖచ్చితంగా వాళ్ళు నన్ను ప్రతినిధిని చేస్తారని నేను నమ్ముతా ఉన్నా. అదేవిధంగా ప్రజెంట్గా ఎవరు చేయనటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. ఏంటంటే మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం పరద చేస్తున్నానండి. అసలు ఏంటి ఉద్దేశం దేనికి? అంటే ఇప్పుడు నా గతంలో ఉన్న ఆస్తులు, మా తాతల ఆస్తులు, మా తాత జాగీర్దారులు, లేకపోతే ఇంకోటి అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇంకా నాది జీరో. ఫలానా రోజు ఇక్కడి నుంచి లెక్క చూసుకోండి నేను ఏం చేస్తూ ఉన్నాను. ఇది ప్రజలకు ఒక ఆదర్శవంతమైన రాజకీయాల వైపు రాజకీయాలను తీసుకుపోవాలనేటువంటిది ఇంటెన్షన్తో చేస్తున్నటువంటి పని. నేను ఇచ్చే కోడితో ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పంతా తీరిపోతుంది అనేది చెప్పట్లేదు. నేను ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు ఉండాలి, రాజకీయాల్లో సమూల మార్పులు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంతే తప్పగాని ఏదో ఎక్కువై కాదు, లేకపోతే తక్కువై కాదు. అదేవిధంగా గతంలో అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించేసి కౌంటింగ్ అనేది దాదాపు 48 అవర్స్ పైగా, అంటే చాలా టఫ్ ఫైట్ అని వచ్చింది. ఈసారి కౌంటింగ్ ప్రక్రియ ఎంతలోపు ముగిసే అవకాశం ఉంది, అంటే ఎంత మేరకు వచ్చే అవకాశం చెప్పవచ్చు? నాకు తెలిసి మొదటి ప్రాధాన్యత ఓట్లతో అయిపోతుంది ఈసారి. అంటే పోయినసారి ఉన్నంత ఏమీ ఉండకపోవచ్చు, ఈసారి మొదటి ప్రాధాన్యత ఓట్లతో అయిపోతుంది. ఓటర్లు కూడా చాలా ఆలోచిస్తూ, ఓటర్లు కూడా చాలా మేధావులు, తెలివి కల వాళ్ళు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా పోయినసారి జరిగిన పొరపాటు ఈసారి జరగకపోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్గా సంబంధించిన వ్యక్తిగా ప్రజెంట్గా నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఇతర సమస్యలు చాలా ఉండటం జరిగింది. మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఏ విధంగా వీళ్ళకి సంబంధించిన సమస్యలు తీర్చాలని చెప్పండి? తప్పకుండా వీళ్ళ సమస్యలని గత 10 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. కాబట్టి వీళ్ళ ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనేది తీన్మార్ మల్లన్నే. ఇవాళ 98 డిఎస్సి బాధితులు కానీ, 2008 డిఎస్సి బాధితులు కానీ, గెస్ట్ లెక్చరర్స్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వాళ్ళకి రావాల్సిన డిఏలు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఏరియాస్ కానీ, వీటన్నిటి విషయంలో తీన్మార్ మల్లన్నకు అవగాహన ఉంది. తీన్మార్ మల్లన్నకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన విధానంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయడం నా లక్ష్యం. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఫైనల్గా అండి, ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను మెజారిటీ 1,00,000 పైన వస్తుండొచ్చు అని అనుకుంటున్నానండి. అంటే ఇప్పటి వరకు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రానటువంటి మెజారిటీ మేము తెచ్చి చూపిస్తామండి. ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్న విషయాలు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు తన వెంట ఉన్నారు. పూర్తిగా వారికి పూర్తిస్థాయి న్యాయం చేకూర్చాలన్న నమ్మకం నాపై ఉంది. కాబట్టి నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తున్నారు. దాదాపు 1,00,000 పైన మేరతో విజయం సాధించబోతున్నా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.